శ్రీరామజనలం. అయోధ్య అంతా సిరులతో తులతూగుటున్న దశరథ మహారాజు గుండెల్లో మాత్రం ఏదో తెలియని వెలితి. రాజ్యముంది, రథాలు ఉన్నాయి, కాని ఈ రఘువంశాన్ని ముందుకు నడిపించే వారసుడు లేడన్న చింత ఆయన్ని నిరంతరం వేధిస్తోంది. గురుదేవా, వశిష్ఠ మహర్షి, ఈ సింహాసనం శూన్యమవుతుందనే భయం నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఈ రఘువంశ జ్యోతి ఆరిపోకూడదు. దీనికి పరిష్కారం లేదా స్వామి? పుత్రకామేష్టి యాగం. సాక్షాత్తు ఆ అగ్నిదేవుడున్ని ప్రసన్నం చేసుకుంటే మీ కోరిక తప్పక తీరుతుంది రాజా. అగ్నిసాక్షిగా మీ వంశం చిగురిస్తుంది. ఓం యజ్ఞేశ్వరాయ నమః. రాజా, నీ భక్తికి మెచ్చాను. ఇదిగో ఈ దివ్య పాయసం. ఇది సాక్షాత్తు దైవ ప్రసాదం. దీనిని నీ అర్థాంగులకు పంచించు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, స్వీకరించండి. ఇది మన రఘువంశానికి వెలుగునిచ్చే దివ్య ఔషధం. చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో లోకరక్షకుడు ఆజానుబాహుడు శ్రీరామచంద్రుడు జన్మించాడు. జో అచ్యుతానందా జో జో ముకుందా, రావే పరమానందా రామ గోవిందా, జో 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 జో.